హలో ఫోక్స్, హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ టుడే. ఈ సెషన్లో మనం ఇంకా బేసిక్స్ మొత్తం కంప్లీట్ చేసి పడేద్దాం. లేట్ ఎందుకు మరి, స్కేలర్స్ ఇంకా వెక్టార్స్తో ఈ సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్కేలర్ అంటే ఏంటి? మనం లాస్ట్ ట్యుటోరియల్లో ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఇంకా ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. కంప్లీట్లీ రివాల్వ్స్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్. ఒక సింపుల్ ఆబ్జెక్ట్ టైప్నే మనం స్కేలర్ అంటాం. ఎగ్జాంపుల్స్ 100 ఏకి అసైన్ చేసాము, ఇంకా స్కేలర్ అనే క్యారెక్టర్ స్ట్రింగ్ బీకి అసైన్ చేసాము. ఇక్కడ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ స్కేలర్స్. ఇప్పుడు మనకి స్కేలర్ అంటే ఏంటో అర్థమైంది. నౌ వెక్టార్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఏం లేదండి, ఒక 4-5 స్కేలర్స్ కలిస్తే అదే వెక్టర్. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని పాజ్ చేసి ఒక్కసారి గుర్తుంచుకోండి. మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. వెక్టార్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఆర్లో నేర్చుకుందాం. ఐ హ్యావ్ 2 స్కేలర్స్ హియర్, ఏ అండ్ బి. మరి వెక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది స్కేలర్స్. విల్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. మరో విషయం, వెక్టార్స్ని క్రియేట్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ కావాలి, విచ్ ఈస్ కాంకాటినేట్ ఫంక్షన్. కాంకాటినేట్ అంటే అన్నిటినీ దగ్గరికి తీసుకురా అని. ఇప్పుడు మనం వెక్టార్ క్రియేట్ చేయడానికి మనకి ఈ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ హౌ టు క్రియేట్ ఎ వెక్టార్ యూజింగ్ కాంకాటినేట్ ఫంక్షన్. ఎక్స్లో ఒక 7 నంబర్స్ని సేవ్ చేశాను యూజింగ్ కాంకాటినేట్ ఫంక్షన్. ఎక్స్ని రన్ చేయండి. సేవ్ అయిపోయింది ఎన్వైరన్మెంట్లో. ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్లో 7 స్కేలర్స్ని యూజింగ్ కాంకాటినేట్ ఫంక్షన్ స్టోర్ చేసాం. ఆ ఎక్స్నే వెక్టార్ అంటాము. నేను ఇంతకుముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను, గుర్తుందా? అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. నేను ఒక వెక్టార్ తీసుకున్నాను టీ, దాంట్లో న్యూమరిక్స్ ఇంకా క్యారెక్టర్స్ 2 పెట్టాను చూడండి. వెక్టార్ టీని రన్ చేశాను. రన్ చేసిన తర్వాత నేను అది ఎలాంటి డేటా టైపో చూడాలనుకుంటున్నాను. ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ టైప్ ఆఫ్ ఫంక్షన్. వావ్, నాకు ఇక్కడ క్యారెక్టర్ వెక్టార్ వచ్చింది. ఎందుకు అంటే మనకి టీ వెక్టార్లో క్యారెక్టర్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఒకే వెక్టార్లో నంబర్స్ ఇంకా స్ట్రింగ్స్ ఉంటే ఆర్ అన్నిటినీ స్ట్రింగ్స్గా మార్చి పడేస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్స్ని నంబర్స్గా మార్చలేదు కదా. సో ఫైనల్గా వెక్టార్లో ఒకే డేటా టైప్తో కూడిన ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఉండాలి, ఈదర్ నంబర్స్ ఆర్ క్యారెక్టర్స్. మనం ఇప్పటి వరకు కాంకాటినేట్ ఫంక్షన్తో వెక్టార్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 1 నుంచి 100 నంబర్స్ కావాలి అనుకుంటే మనం మొత్తం ఈ కాంకాటినేట్ ఫంక్షన్లో 1, 2, 3 అని కొట్టుకుంటూ కూర్చోలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ తీసుకురావడానికే ఆర్లో కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్తో మనం వెక్టార్స్ని ఈజీగా సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ క్రియేటింగ్ వెక్టార్స్ యూజింగ్ కాలన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 నుంచి 10 నంబర్స్ కావాలండి. సింపుల్గా 1:10 కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే చూడండి, వీ గాట్ 1 to 10 నంబర్స్. సెకండ్ వన్ ఈజ్ క్రియేటింగ్ వెక్టార్స్ యూజింగ్ సీక్వెన్స్ ఫంక్షన్. ఈ సీక్వెన్స్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే సింపుల్గా దాని ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి రన్ చేస్తే ఇక్కడ హెల్ప్ ట్యాబ్లో మనకి ఒక ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో దాని గురించి పూర్తి డీటెయిల్స్ కింద ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. టైం సేవ్ అవ్వడానికి నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్తో వెళ్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. నాకు 1 నుంచి 100 నంబర్స్ కావాలి. 1,100 కంట్రోల్ ఎంటర్. చూడండి, 1 నుంచి 100 నంబర్స్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 1 నుంచి 100 వరకు 2 గ్యాప్తో కావాలి. అదెలా? 1,100,2 కంట్రోల్ ఎంటర్. చూడండి, 2 గ్యాప్స్తో ఎలా వచ్చాయో, 1, 3, 5, 7, 9, 11 అలా. దట్ ఈజ్ ఆల్ అబౌట్ సీక్వెన్స్ ఫంక్షన్. మనకి కాలన్కి ఇంకా సీక్వెన్స్ ఫంక్షన్కి ఒక్కటే తేడా, కాలన్ ద్వారా మనం నంబర్స్ని స్కిప్ చేసి సీక్వెన్స్ జనరేట్ చేయలేము. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్, రెప్లికేట్. దీని గురించి డీటెయిల్డ్గా వెళ్ళాలనుకుంటే సింపుల్గా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఎగ్జిక్యూట్ చేయండి. హెల్ప్ ట్యాబ్లో మనకి దానికి రిలేటెడ్ ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. విత్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రిపీట్ చేస్తుంది. మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ని మనకి కావాల్సిన విధంగా రిపీట్ చేస్తుంది అంతే.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 నుంచి 5 వరకు 5 సెట్స్ కావాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు రిజల్ట్ వచ్చేసింది. సింపుల్ అండి. రెప్లికేట్ ఫంక్షన్లో 1:5 అంటే 1 నుంచి 5 వరకు కామా నాకు 5 సెట్స్ కావాలి అని పెట్టాను. రిజల్ట్ వచ్చేసింది. ఇలాగే మీరు హెల్ప్ ఆర్టికల్ యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఊరికే అనలేదు. ఆర్ని మాస్టర్ చేయాలంటే ఒక్కటే దారి, ప్రాక్టీస్. మూవింగ్ ఆన్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, డివిజన్ అవన్నీ మనం వెక్టర్స్లో చేయొచ్చా? లెట్స్ సీ. ఇక్కడ నా దగ్గర 2 వెక్టర్స్ ఉన్నాయి, ఏ అండ్ బి, యూజింగ్ కాంకాటినేట్ ఫంక్షన్. నేను ఇప్పుడు a+100 చేస్తాను. ఇక్కడ ఏమవుతుందో మనం చూద్దాం. ఈ మొత్తం కోడ్ని రన్ చేస్తే చూడండి, ఈ 100 ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి యాడ్ అయ్యి మనకి రిజల్ట్ని ఇచ్చింది. ఆ విధంగా ఎడిషన్ వెక్టర్స్లో పనిచేస్తుందన్నమాట. మనం 2 వెక్టర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ a+b చేశాను, నాకు రిజల్ట్ వచ్చింది. ఇదే విధంగా మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అన్ని ఆపరేషన్స్ మనం చేసేయచ్చు. ఇదే మనం కాలన్ యూజ్ చేసి వేరియబుల్స్కి అసైన్ చేసి కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్ని మనం హ్యాపీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇవేంటో మనం ఆర్లో డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండెక్సింగ్. ఇది మనం ఒక ఎగ్జాంపుల్తో వెళ్దాం. లెట్స్ సే 50 నుంచి 70 వరకు ఎలిమెంట్స్ని నేను ఏకి అసైన్ చేశాను. సో ఏ ఈజ్ ఎ వెక్టర్ హ్యావింగ్ 50 to 70 ఎలిమెంట్స్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 50 ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. సో ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ది పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్ ఏంటి ఇక్కడ? 50. ఇదిగోండి 50 ఫస్ట్ పొజిషన్ అని ఇక్కడ చూపెడుతుంది. సో ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ పొజిషనింగ్ ది ఎలిమెంట్స్. సో ఇండెక్సింగ్ యూజెస్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్, నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి. కంట్రోల్ ఎంటర్. చూడండి సెకండ్ ఎలిమెంట్ ఏముంది? 51. కరెక్టే కదా? అలాగే నాకు 10th ఎలిమెంట్ కావాలి. చూడండి 59. ఇలా మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఇండెక్సింగ్ మీద. నెక్స్ట్ టాపిక్ స్లైసింగ్. స్లైస్ అంటే ఏంటి? స్లైస్ ఈజ్ నథింగ్ బట్ ఎ పీస్. మనకి ఇంత పెద్ద వెక్టార్లో ఒక చిన్న పీస్ గ్రాబ్ చేయడమే స్లైసింగ్ అంటే. నాకు ఇప్పుడు ఈ చిన్న పీసులు కావాలి. ఈ పీస్ ఎలా గ్రాబ్ చేస్తానో ఇప్పుడు చూద్దాం. చూడండి నాకు ఈ పీస్ కావాలి 52 నుంచి 56 వరకు. 52 ఇండెక్స్ పొజిషన్ ఎంత? 3. 56ది 4, 5, 6, 7. సో స్లైసింగ్ యూజెస్ కాలన్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్ 3:7 ఎంటర్. చూడండి నాకు ఈ పీస్ వచ్చేసింది. దిస్ ఈజ్ హౌ స్లైసింగ్ వర్క్స్. ఇంకొక చిన్న స్టెప్ తీసుకుందాం. మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఏదైనా నెగటివ్ నెంబర్ పెట్టి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ -5. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5th ఎలిమెంట్ మిస్ అయ్యి రిమైనింగ్ వెక్టర్ మొత్తం వచ్చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ గైస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఎ లాట్. ఆర్ని ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తే అంత బాగా అర్థమవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మిగిలిపోయింది, విచ్ ఈజ్ లాజికల్ వెక్టర్స్. ఏ వెక్టార్లోనైతే ఓన్లీ ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్ ఉంటాయో ఆ వెక్టార్నే లాజికల్ వెక్టర్స్ అంటారు. ఈ చార్ట్లో ఉన్న ఆపరేటర్స్ అన్నిటిని లాజికల్ ఆపరేటర్స్ అంటాము. వీటిని ఒక్కొక్కటిగా ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం ఆర్లో చూద్దాం. హియర్ వీఆర్ ఇన్ ఆర్. నేను ఇక్కడ ఒక చిన్న వెక్టార్ తీసుకున్న ఏ 1 to 20 ఎలిమెంట్స్. ఫస్ట్ కండిషన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఆ కండిషన్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో అక్కడ మాత్రమే నాకు ట్రూ వస్తుంది, రిమైనింగ్ ఎల్స్ మొత్తం ఫాల్స్ వస్తుంది. నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. ఇక్కడ చూడండి ఎక్కడైతే 5 కన్నా ఎక్కువ నంబర్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ట్రూ వస్తుంది, రిమైనింగ్ ఎల్స్ అంతా ఫాల్స్. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. దట్ మీన్స్ ఎక్కడైతే 10 లేదా 10 కన్నా ఎక్కువ నంబర్స్ ఉంటాయో అక్కడ మాత్రమే మనకి ట్రూ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఎక్కడైతే 10 ఉంటుందో అక్కడ మాత్రమే ట్రూ కనిపిస్తుంది, మిగతా వాల్యూస్ అన్నిటికీ ఫాల్స్. అదేవిధంగా ఏ నాట్ ఈక్వల్ టు 5, నాట్ ఈక్వల్ టు ఎక్స్క్లమేటరీ సింబల్ పెడతాం మనము, గుర్తుంచుకోండి.
ఏ నాట్ ఈక్వల్ టు 5 అంటే ఎక్కడైతే 5 ఉండదో అక్కడ మాత్రమే ట్రూ ఉంటుంది. సో ఇన్ దిస్ వే లాజికల్ ఆపరేటర్స్ వర్క్. వెల్, అండ్, ఆర్, ఇన్ ద సెట్ ఆపరేటర్స్, ఈ మూడింటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాము. మనం వీటి గురించి డీటెయిల్డ్గా వెళ్దాం. ఇప్పుడు నా దగ్గర ఏ వెక్టర్ ఉంది 1 నుంచి 20 ఎలిమెంట్స్. నా ఫస్ట్ కండిషన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అండ్ ఏ ఈజ్ లెస్ దెన్ 10. నాకు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిన చోట మాత్రమే ట్రూ కనిపిస్తుంది. చూడండి, 5 కన్నా పెద్దగా 10 కన్నా చిన్నగా ఉన్న చోట మాత్రమే ట్రూ వాల్యూస్ మనకి కనిపిస్తుంది. అండ్కి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, బట్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్కి ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, వాటికి ట్రూ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇన్ ద సెట్ ఆపరేటర్, ఏ మనం తీసుకున్న కొత్త వెక్టార్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ ఆపరేటర్ని వాడతాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 6, 7, 9, 10 ఏ వెక్టార్లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే ట్రూ వస్తుంది, మిగతా చోట్లంతా ఫాల్స్ వస్తుంది. అంతే అండి మనం నేర్చుకోవాల్సిన ఆర్ బేసిక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.